నమస్తే, వెల్కమ్ టు ఏఎన్సిటీ న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. ఆటో మోటార్ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ నెల 30 తేదీన హైదరాబాద్లో నిర్వహించే మహా ధర్నాను కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ ప్రగతిశీల ఆటో మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు తోటిటి నాగేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి మోత్కూరి మల్లికార్జునరావు పిలుపునిచ్చారు. సోమవారం ఇల్లెందు ఐఎఫ్టియు కార్యాలయంలో నిర్వహించిన సంఘం ఇల్లెందు బ్రాంచ్ కమిటీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రజలకు అవసరమైన అన్ని రకాల వస్తువులను రవాణా చేస్తున్న మోటార్ కార్మికుల బతుకులు దినదిన గండంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ బోర్డు లేకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లెందు బ్రాంచ్ ఉపాధ్యక్షులు డి నూనేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో బ్రాంచ్ కార్యదర్శి డి మోహన్ రావు, నాయకులు రాజులోత్, పాలెపు రవి, రేసు అంజయ్య తదితరులు పాల్గొన్నారు. అనేకమైన ఇబ్బందులకు గురిపడుతున్నారు. ఇవాళ పోయగూడ నుంచి ఇళ్లను రవాణా చేస్తున్న టిప్పర్ డ్రైవర్లు, క్లీనర్లు, అదేవిధంగా మెకానికులు, అదేవిధంగా టైర్ పంచర్ కార్మికులు, వెల్డింగ్ వాళ్ళు కావచ్చు, వాటి మీద ఆధారపడే వాళ్ళు 3 నెలల నుంచి ఇప్పటి వరకు అనేకమైన ఇబ్బందులకి గురయ్యే పరిస్థితి ఉన్నది. దేనికి ఎంత కారణం ఎవరు? దీనికి ఏంటి? సింగరేణి కనీసానికి ఇప్పటి వరకైనా ఆ యొక్క టెండర్ల మీద, టెండర్ యజ్ఞాల మీద ఇప్పటి వరకు చర్య తీసుకోకపోవటం. గతంలో మేము చూసినప్పుడు ఇవాళ టెండర్లు ఏదైతే రీటెండర్ ఓపెనింగ్ అన్న చేయాలా, లేదా టెండర్లు మళ్ళీ పిలిచి మళ్ళీ వేరే టెండర్ కన్నా ఇవ్వాలా, అది లేకుండా సింగరేణి జీఎం జ్ఞాపం చేస్తున్నాడు. ఇవాళ 3 నెలల బట్టి కార్మికులు రోడ్డు మీద పడే పరిస్థితి ఉన్నది. పోయగూడ నుంచి ఇళ్లకు తొలవలసిన బొగ్గుని రవాణాని ఇలా నిలిపేయడం కారణం అంటే దీనికి ప్రధాన కారణం ఇళ్లను జీఎం అనేది మేము ప్రధానంగా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే జీఎంకి అనేకమైన పవర్లు ఉంటాయి. ఇలా టెండర్ వేసిన తర్వాత ఆ టెండర్ వాళ్ళు తోలకపోతే బ్లాక్ లిస్ట్ పెట్టి మళ్ళీ వేరే టెండర్ ని పిలిచి దాన్ని చేయవలసిన బాధ్యత జీఎం దగ్గరనే ఉన్నది. లేదు, నా దగ్గర లేదు, ఇలా ఇల్లందు ఎమ్మెల్యే దగ్గర ఉందనేది జీఎం చెప్పుకుంటే ఇల్లందు ఎమ్మెల్యే అయిన దాని మీద స్పందించి ఈ యొక్క లారీ ట్రాన్స్పోర్ట్ యాజమాన్యాన్ని పిలిపించైనా మాట్లాడి కొలిపి తీసుకురావాల్సిన పరిస్థితి. 350 మంది కార్మికులు ఇలా రోడ్డు మీద పడ్డారంటే ఇంత మటుకు కనీసానికి ఎమ్మెల్యే గారు పట్టించుకోరు, అదేవిధంగా జీఎం పట్టించుకోరు. దీని మీద రాబోయే కాలంలో దీనికి తగిన గుణపాఠం చెప్పాలని అనుకుంటున్న మోటార్ కార్మికులు, అదేవిధంగా జీఎం ఆఫీస్ ముందు భారీ ఎత్తున ధర్నా చేయాలనేది ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యే కోరం కనకయ్య జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే కోరం కనకయ్యను గజమాలలు వేసి శాల్వాలు కప్పి ఘనంగా సన్మానించిన